కష్టాల్లో కూడా మీరు ఆనందాన్ని పొందాలి అని బాబూజీ అన్నారు. ఇది శాడిస్టు లక్షణం కదా అని మీరనవచ్చు. ఒక అభ్యాసి మైగ్రేన్ నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. అతను నా దగ్గర కొద్ది రోజులు ఉన్నాడు. ఆ సమయంలో తనకు ఆ నొప్పి రాలేదని అన్నాడు. కానీ తనకు ఆ నొప్పిలో ఆనందంగా ఉండేదని అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నొప్పిలో ఆనందాన్ని చూడడం మంచిదే, అలాగే ఆనందంలో కూడా నొప్పి ఉంటుందని తెలుసుకోవాలి. ఇదెలా అంటే, మత్తు పానీయాల వల్ల తాత్కాలిక ఆనందం కలిగినా ఆ తర్వాత శరీరంపై అది చూపే దుష్పరిణామాలు నొప్పిని కలుగజేస్తాయి. అందుకే బాబూజీ శరీర భావాన్ని వదిలేయండి, అప్పుడు బాధైనా సుఖమైనా ఒక్కటిగానే భావించగలుగుతారు అంటారు. ఇదే సరైన దృక్పథం అని నేనంటాను.